ఛానలుకి స్వాగతం. 2025వ సంవత్సరం సెప్టెంబర్ 21వ తేదీ అమావాస్య రోజు కుంభరాశివారు జాగ్రత్తగా ఉండాలి. ఒక మహిళ కన్ను మీ మీద పడింది. పెద్ద శబ్దం చేస్తూ మీ ఇంటి తలుపు తడుతుంది. తలుపు తీస్తే మీ ఇంట్లోకి వస్తుంది. ఆ మహిళ ఎవరు? అలాగే అమావాస్య యొక్క ప్రభావం కుంభరాశివారిపైన ఏ విధంగా ఉంటుంది? అలాగే మీకు పొంచి ఉన్నటువంటి ప్రమాదాలు కావచ్చు, సమస్యలు కావచ్చు, వాటిని అధిగమించడానికి మీరు శ్రీ కాళికా దుర్గా జ్యోతిష్యం నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్, ప్రధాన తాంత్రిక్, అహోరాత్రం ఆచార్య, భర్త పరస్త్రీ వ్యామోహం, భార్య పరపురుష సహవాసం నుంచి విడిపించటానికి, మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, ప్రేమ సమస్య, ప్రేమ వివాహ, అత్తాకోడళ్ల సమస్య, భార్యాభర్తల సమస్య, లైంగిక సమస్య, సంతాన సమస్య, ఇంకా ఎటువంటి గుప్త సమస్యకైనా 100% 2 రోజుల్లో ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును. సమస్య మీది, పరిష్కారం మాది. నమ్మకమే జీవితం. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9743666601. మీరు ఎటువంటి దేవతారాధన పరిహారాలు చేసుకోవాలి? ఈ పూర్తి అంశాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఈ 2025వ సంవత్సరం సెప్టెంబర్ 21వ తేదీన అమావాస్య రాబోతుంది. ఇది ప్రత్యేకమైన అమావాస్య. అంటే మహాలయ అమావాస్య, పెద్దల అమావాస్య అని దీన్ని పిలుస్తూ ఉంటారు. ఈ అమావాస్యకు చాలా ప్రత్యేకత ఉంది. చాలా శక్తివంతమైన రోజు. అలాగే ఈ రోజు సూర్యగ్రహణం కూడా రాబోతుంది కాబట్టి ఈ రోజు మరింత ప్రాముఖ్యతను సంతరించుకుంది. అలాగే అమావాస్యల్లోకెల్లా కూడా ఈ అమావాస్యకు మరింత ప్రాముఖ్యత ఉంది. అమావాస్య అనేది చంద్రుడు పూర్తిగా కనిపించని రోజు. మన పూర్వీకుల దృష్టిలో ఈ రోజు ఒక రహస్యమైన శక్తిని కలిగి ఉంటుంది. చీకటి ఎక్కువగా ఉండటంతో పాటు ఈరోజు మనసు కూడా కలత చెందే అవకాశం ఉంటుంది. వేద శాస్త్రాల ప్రకారం అమావాస్య సమయంలో మన చుట్టూ ఆధ్యాత్మిక తరంగాలు వేగంగా కదులుతాయి. పాజిటివ్ ఎనర్జీని ఆకర్షించాలంటే శాంతంగా ఉండాలి. చెడు శక్తుల ప్రభావం రాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సెప్టెంబర్ 21వ తేదీన అమావాస్య ప్రత్యేకత ఏంటి అంటే కనుక, సాధారణ అమావాస్య కాదు కాబట్టి మహాలయ అమావాస్య కాబట్టి ఈ రోజున పితృదేవతలు భూమికి వస్తారు. అందుకే పితృతర్పణాలు, పూజలు, దీపారాధనలు చేయటం చాలా ముఖ్యమైంది. కాని అదే సమయంలో కుంభరాశి వారికి ఈరోజు ఒక పరీక్షా సమయమనే చెప్పుకోవాలి. శని ప్రభావం బలంగా ఉండటం వల్ల వారు ఎదుర్కొనే సంఘటనలు తేలికగా ఉండవు. ఒక మహిళ కన్ను పడటం అనే సంకేతం వీరికి కనిపిస్తుంది. జ్యోతిష్య శాస్త్రంలో కన్ను పడటం అనేది చాలా పెద్ద సంకేతం. ఒకరి చూపు మీ మీద బలంగా పడితే అది దృష్టి దోషం అని అంటారు. అది కొన్నిసార్లు శుభప్రదమై ఉండొచ్చు, కానీ ఎక్కువసార్లు అది సవాళ్లకు సంకేతం. అంటే మీకు సమస్యలను సృష్టిస్తుంది. ముఖ్యంగా అమావాస్య రోజు ఒక మహిళ చూపు కుంభరాశివారి మీద పడటం అంటే అది ఒక పరీక్ష ప్రారంభం అని చెప్పుకోవాలి. తలుపు తట్టడం లేదా ఇంట్లోకి రావటం అంటే ఒక మహిళ పెద్ద శబ్దం చేస్తూ ఇంటి తలుపు తడితే కనుక అది కేవలం భౌతిక సంఘటన కాదు, ఇది ఆధ్యాత్మిక అర్థాన్ని కూడా కలిగి ఉంటుంది. శబ్దం అనేది కలత, భయం, గందరగోళాన్ని సూచిస్తుంది. తలుపు అనేది ఇల్లు అంటే మన జీవితం, మన మనసు. తలుపు తట్టి లోపలికి రావటం అంటే బయటి శక్తులు మన యొక్క జీవితంలోకి ప్రవేశించటం. కుంభరాశివారికి ఇది ఒక పెద్ద హెచ్చరిక అనే చెప్పుకోవాలి. బయటి పరిస్థితులు మీ యొక్క జీవితంలో కలతను కలిగించబోతున్నాయి. మీరు దానికి సిద్ధంగా ఉండాలి. కుంభరాశివారు సహజంగా తెలివైన వారే, కాని భావోద్వేగాలకు బలవుతారు. కొత్త ఆలోచనలు చేసే గుణాన్ని కలిగి ఉంటారు. కాని కొన్నిసార్లు తమ నిర్ణయాల్లో తొందరపడి తప్పులు చేస్తూ ఉంటారు. అమావాస్య రోజు వీరి మనసు మరింత అశాంతిగా మారుతుంది. అందుకే ఒక మహిళ ఇంటికి రావటం, శబ్దం చేయటం వీరి మీద మానసిక ఒత్తిడిని పెంచే సంఘటన అనే చెప్పుకోవాలి. కుంభరాశివారు సాధారణంగా కుటుంబంతో తమ ఆలోచనలు పంచుకోవటం, కొత్త మార్గాలు చూపటం చేస్తారు. కాని ఈ రోజున అంటే అమావాస్య రోజున కుటుంబ జీవితంలో కొన్ని గందరగోళాలు ఏర్పడవచ్చు. ఒక మహిళ తలుపు తట్టి ఇంట్లోకి రావటం అనేది బయటి వ్యక్తి కారణంగా కుటుంబ శాంతి భంగం కావటాన్ని సూచిస్తుంది. ఇంట్లో ఉన్నవారిలో అనుమానాలు రావటం, మీ ఇంటి సభ్యులతో వాదనలు జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. పెద్దలు చిన్నవారి మధ్య కూడా తగువులు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈరోజు రాత్రి సమయంలో తీవ్రమైన మాటల యుద్ధం కూడా జరగవచ్చు. ఈరోజు సాయంత్రం తలుపు దగ్గర ఒక చిన్న గోమయ దీపం వెలిగిస్తే కుటుంబంలో శాంతి నెలకొంటుంది. కుంభరాశివారు ధనాన్ని సంపాదించటంలో చాలా తెలివిగా వ్యవహరిస్తారు. కాని ఈ రోజున అంటే ఈ అమావాస్య రోజున అనుకోని ఖర్చులు రావచ్చు.
ఒక మహిళ మీ ఇంటి తలుపు తట్టడం అనేది డబ్బు అప్పు అడగటానికి కావచ్చు, లేదా మీతో ఏదైనా విషయంలో వాదనకు దిగటం కూడా కావచ్చు. ఇటువంటి సూచన కూడా మీకు కనిపిస్తుంది. ఆర్థికపరమైనటువంటి లావాదేవీల్లో మీరు మోసపోయే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఈరోజు ఆర్థికపరమైనటువంటి లావాదేవీల విషయంలో కుంభరాశివారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. ఈరోజు కొత్త పెట్టుబడులు పెట్టకండి. ఎవరికి డబ్బు అప్పుగా ఇవ్వకండి. ఒకవేళ అత్యవసరమైనా సరే వారికి ఇచ్చే ముందు 1-2 సార్లు ఆలోచించండి. ఎటువంటి షూరిటీ లేకుండా గుడ్డిగా ఒక వ్యక్తిని నమ్మి అప్పు ఇచ్చారంటే మీరు నష్టాన్ని చవిచూసే ప్రమాదం కూడా కనిపిస్తుంది. అలాగే ఈ రోజున శరీరంలో శక్తి కూడా మీకు తగ్గిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. కుంభరాశివారు ఎక్కువగా నిద్రలేమి, ఆందోళన అనుభవించే అవకాశాలు ఈ రోజు దినఫలాల్లో మీకు ఉన్నాయి. మహిళ ఇంట్లోకి రావటం వల్ల వచ్చే గందరగోళం కారణంగా తలనొప్పి, రక్తపోటు సమస్యలు కూడా మీకు రావచ్చు. వృద్ధులు ఈరోజు ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు తెల్లవారగానే తులసి ఆకులతో నీళ్లు తాగితే కనుక మానసిక ప్రశాంతత పెరుగుతుంది. అలాగే వృత్తి, ఉద్యోగ జీవితంలో కూడా ఈ విధంగా మీకొక అశుభ సూచన కనిపిస్తుంది. కుంభరాశివారు సాధారణంగా సృజనాత్మకమైన పనుల్లో ముందుంటారు. అమావాస్య రోజున మీకు కార్యాలయంలో వాదనలు జరగవచ్చు, అనుకోని ఒత్తిడి రావచ్చు, మీ యొక్క పై అధికారుల వల్ల మాట పడాల్సిన పరిస్థితి రావచ్చు, మీ యొక్క తోటి ఉద్యోగస్తులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. అలాగే మీ తోటి ఉద్యోగస్తులో ఒక సహోద్యోగిని అంటే ఒక మహిళ మీపై విమర్శలు చేయటం కానీ, మీ గురించి బయట చెడుగా చెప్పటం కానీ, పై అధికారుల దగ్గర మీ గురించి చెడుగా చెప్పటం కానీ చేయవచ్చు. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త అనేది మీకు చాలా అవసరం. ఈరోజు పనిచేసే సమయంలో తొందరపడి నిర్ణయాలు అస్సలు తీసుకోకండి. శాంతంగా మీరు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే తప్పుల నుండి మీరు తప్పించుకోవచ్చు. అలాగే కుంభరాశి వారికి ప్రేమ, దాంపత్య విషయంలో కూడా ఒక నెగిటివిటీ అనేది కనిపిస్తుంది. సంబంధాలు ఎల్లప్పుడూ కూడా కొత్తతనంతో విరికి నిండి ఉంటాయి. కానీ అమావాస్య రోజున అనుమానాలు, అవిశ్వాసం ఎక్కువవుతుంది. ఒక మహిళ ఇంటి వద్దకు రావటం అనేది దాంపత్య జీవితంలో బయటి వ్యక్తుల జోక్యాన్ని కూడా సూచిస్తుంది. జాగ్రత్తలు తీసుకోకపోతే మీకు మీ యొక్క భాగస్వామికి మధ్య అపార్థాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు ఇద్దరూ కలిసి దీపం వెలిగించి హనుమాన్ చాలీసా చదివితే మీ సంబంధం బలపడుతుంది. అలాగే కుంభరాశి వారికి ఆధ్యాత్మికంగా కూడా ఒక పరీక్ష ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈరోజు ఒక ఆధ్యాత్మిక పరీక్ష మీకు ఎదురుకాబోతుంది. మహిళ తలుపు తట్టడం అనేది అపవాదం కానీ లేదా అపశృతి రూపం కానీ కావచ్చు. ఇంట్లోకి రావటం అంటే మీ యొక్క మనసులోకి నెగటివ్ ఆలోచనలు ప్రవేశించటం. దీన్ని జయించాలి అంటే మీలో విశ్వాసం, శాంతి ఉండాలి. అయితే ఈ విధంగా ఏదో ఒక అంశంలో అంటే కొంతమందికి వృత్తి జీవితంలో రావచ్చు, కొంతమందికి ఆరోగ్య విషయంలో రావచ్చు, కొంతమందికి ఆధ్యాత్మిక పరంగా రావచ్చు, కొంతమందికి కుటుంబ జీవితంలో రావచ్చు. ఇలా ఏదో ఒక పెద్ద సమస్య మిమ్మల్ని వెంటాడే అవకాశాలు ఈ రోజు దినఫలాల్లో ఉన్నాయి. ఈ కుంభరాశి వారికి ఈరోజు నెగటివిటీ ప్రభావం అనేది అధికంగా కనిపిస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. తలుపు అనేది కేవలం చెక్క లేదా ఇనుము కాదు. ఇది మీ ఇంటి యొక్క రక్షణ, మీ మనసుకు రక్షణ. ఎవరైనా దాన్ని తట్టడం అంటే మీ శాంతిని పరీక్షించటం. పెద్ద శబ్దం చేయటం అంటే మీ మనసును కుదేలు చేయటం. మీరు తలుపు తీస్తే ఆ కలతను మీరు అంగీకరించటం లాంటిది. అందుకే ఈరోజు తలుపు తడితే వెంటనే తెరవకండి. కొద్దిసేపు శాంతంగా ఆగండి. అమావాస్య రోజు ప్రతికూల శక్తులు పెరిగినా కానీ పాజిటివ్ ఫలితాలు కూడా మీకు అధికంగా కనిపిస్తున్నాయి. ఒక మహిళ ఇంటి వద్దకు రావటం వల్ల కొత్త సందేశం, కొత్త మార్పు కూడా మీ యొక్క జీవితంలోకి రావచ్చు. మీరు జాగ్రత్తగా ఉంటే అది మీకు ఆశీర్వాదంగా కూడా మారుతుంది. ఈరోజు మీరు సహనాన్ని పాటిస్తే పితృదేవతల యొక్క ఆశీర్వాదాన్ని కూడా ఖచ్చితంగా పొందుకుంటారు. కాబట్టి కుంభరాశివారు ఈ అంశాల్లో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. ఒక్కొక్కరికి మీ పరిస్థితులను బట్టి ఒక్కో రకంగా ఒక పెద్ద సమస్య ఎదురుకాబోతుంది. జాగ్రత్తగా ఉన్నట్లయితే, అలాగే వీడియోలో మేము చెప్పిన విధంగా జాగ్రత్తలు పాటించినట్లయితే, ఆధ్యాత్మిక ఆరాధన చేసినట్లయితే ఆ సమస్య నుండి ఖచ్చితంగా మీరు బయటపడగలుగుతారు. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.